హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ప్రీమియర్ ప్రోలో కట్టు సాంగ్స్ ఏ విధంగా ఎడిటింగ్ చేస్తారని చెప్పేసి మనం ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట. దానికి మీకు శాంపుల్స్కి నేను 2 క్లిప్స్ అయితే ప్రీమియర్ ప్రోలో టైమ్ లైన్లోకి అయితే తీసుకోవడం జరిగింది. వాటిని ఉపయోగించి మీకు ఏ విధంగా ఎడిటింగ్ చేస్తారని చెప్పి ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ అయితే చూస్తున్నారన్నమాట. ఒకసారి మీకు నా ఛానల్ అనలిటిక్స్ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నాట్ సబ్స్క్రైబర్డ్ 70% అనమాట. అంటే మన ఛానల్ని మన వీడియోస్ని 70% మంది ఇప్పుడు ఒక వీడియోకి 50,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అందులో ఒక 35,000 నాట్ సబ్స్క్రైబ్ అనమాట. ఒక సబ్స్క్రైబ్ చేయకుండానే 35,000 మంది మన వీడియోస్ని అయితే మనం చూస్తున్నారనమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే మనం చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. వీడియో ఎడిటింగ్ సంబంధించి మరిన్ని ట్రిక్స్ అనేది మన ఛానల్ నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, మరి మన వీడియోస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను 2 క్లిప్స్ అయితే తీసుకున్నాను కదా. ఈ 2 క్లిప్స్ చూడండి ఒకసారి. మనకి ఇది ఫస్ట్ క్లిప్, ఇది సెకండ్ క్లిప్. ఈ రెండు క్లిప్లకి సెంటర్ని అయితే నేను టైం లైన్ ముళ్ళు అయితే పెట్టాను. అంటే మనకి లెఫ్ట్కి వచ్చినట్టయితే సెకండ్ క్లిప్, రైట్కి వచ్చినట్టయితే లెఫ్ట్కి వచ్చినట్టయితే ఫస్ట్ క్లిప్, రైట్కి వచ్చినట్టయితే సెకండ్ క్లిప్. మనం సెకండ్ క్లిప్ తాలూకా ఫస్ట్ ఫ్రేమ్ అయితే మనం తీసుకున్నాం. ఈ ఫస్ట్ ఫ్రేమ్ అయితే మనం టైం లైన్ ముళ్ళు అయితే పెట్టాం కదా. ఇది ఒక మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోవడం ఎలాగా అంటే కనుక ఇక్కడ చూడండి, మనకి ఈ మానిటర్ కింద కెమెరా సింబల్ అయితే కనబడడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ అని ఉందన్నమాట. ఇక్కడ మనకి క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఒక స్క్రీన్ షాట్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ ఫార్మేట్లో కావాలని చెప్పి మనకి ఇక్కడ సెలెక్టింగ్ అయితే మనం చేసుకోవాలి. జేపీఈజీయా పిఎన్జీ అని. పిఎన్జీలో పెట్టుకోండి. పిఎన్జీలో పెట్టి లొకేషన్ ఎక్కడ కావాలో చూస్ చేసుకోండి. డాక్యుమెంట్స్లో పెట్టి నేను సెలెక్ట్ ఫోల్డర్కి పెట్టి ఓకే క్లిక్ చేస్తున్నాను. నాకు డాక్యుమెంట్స్లో ఒక స్క్రీన్ షాట్ అయితే రావడం జరిగింది అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, నేను ఆ వీడియోని ఒక స్క్రీన్ షాట్ అయితే తీసాను అనమాట. ఈ తీసిన స్క్రీన్ షాట్ నేను ఏం చేస్తానంటే ఫోటోషాప్లోకి తీసుకెళ్తాను. ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి ఇది ఏం చేస్తాను, సబ్జెక్ట్ సెలెక్షన్ అయితే చేస్తాను అనమాట. నేను అంటే కటింగ్ వేస్తాను అనమాట. మీరు ఏ విధంగా కటింగ్ వేస్తారో మీ ఫొటోస్ని మీరు ఆ విధంగా కటింగ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే సబ్జెక్ట్ సెలెక్షన్ చేసి కొంచెం దీనికి ఫెదర్ అయితే ఇచ్చి ఓకే క్లిక్ చేసి కంట్రోల్ జే చేసి కాపీ చేశాను. కాపీ చేసి కింద లేయర్ని అయితే ఆఫ్ చేస్తాను అనమాట. కింద లేయర్ని పూర్తిగా ఆఫ్ చేసి నేను ఇది ఒక కాపీ అయితే నేను తీసుకున్నాను కదా, దీన్ని ఏం చేస్తానంటే కంట్రోల్ ఎస్ కొట్టి సేమ్ పిఎన్జీ ఫార్మేట్లో నేనైతే దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేసి రీప్లేస్ చేశాను అనమాట. అదే పిఎన్జీ ఫార్మేట్లో రీప్లేస్ అయిన క్లిప్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మీరు గమనించినట్టయితే మనకి పిఎన్జీ ఫార్మేట్లో రావడం జరిగింది డాక్యుమెంట్స్లో. ఈ పిఎన్జీ ఫార్మేట్ నేను ప్రీమియర్ ప్రోలో ఉన్న బిన్ ప్యానల్లోకి అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇది నేను ఏం చేస్తానంటే టైం లైన్లోకి 2 వీడియోస్కి పైన అయితే తీసుకున్నాను. పైన మనకి ఇది చాలా లెంతీగా వచ్చింది, ఇంత అవసరం లేదండి. మనకి జస్ట్ 2 ఫ్రేమ్స్ ఉంటే సరిపోద్ది అనమాట. ఒకసారి చూద్దాం. మనకి ఈ 2 క్లిప్లకి మధ్యలో అయితే నేను దీని ఎండింగ్ అయితే పెట్టాను అనమాట. అంటే మనకి ఇది ఎండింగ్ ఎక్కడ అవ్వాలంటే ఈ క్లిప్ అనేది మనకి ఈ సెకండ్ క్లిప్ స్టార్ట్ అయ్యేసరికి మనకి ఇది ఎండింగ్ అయిపోవాలన్నమాట. అలా నేను దీన్ని పెట్టి ఒక 2 ఫ్రేమ్స్ అయితే లెఫ్ట్కి వస్తున్నాను. మనకి 2 ఫ్రేమ్స్ అయితే మనం దీన్ని తీసుకోవాలి. 2 ఫ్రేమ్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ 2 ఫ్రేమ్స్ తీసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ ఫ్రేమ్ దగ్గర మనం ఇక్కడ టైం లైన్ మూల్ పెట్టాం కదా. ఈ టైం లైన్ మూల్ ఎక్కడ ఉన్నదో అక్కడ నుంచి మనం ఏం చేయాలంటే కనుక ఫస్ట్ అయితే మనం ట్రాన్స్ఫార్మ్ అయితే యాడ్ చేయాలండి. TRAN టైప్ చేసినట్టయితే మీకు ఎఫెక్ట్స్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది మీరు ఈ పిఎన్జీ ఫైల్లో వేసినట్టయితే కనుక ఇక్కడ మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్లో మీకు ట్రాన్స్ఫార్మ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫార్మ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాంగర్ పాయింట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఫస్ట్ యాంగర్ పాయింట్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అనేది మనం ఫస్ట్ అయితే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, యాంగర్ పాయింట్లో 540 అని ఉంది కదా. ఇది ఏం చేస్తానంటే నేను పెంచుతాను అనమాట. ఇది పెంచుతుంటే ఏమైంది, ఇమేజ్ అనేది మనకి పైకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. పైకి వెళ్ళిపోయింది టోటల్గా. పూర్తిగా మనం స్టార్టింగ్ ఫ్రేమ్ అనేది పైకి పంపించేసాం. పైకి పంపించేసిన తర్వాత దీని ఎండింగ్ ఫ్రేమ్కి వచ్చేసరికి మనకి ఏం చేయాలంటే అది కిందకు వచ్చేయాలన్నమాట. కిందకి రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ రీసెట్ అయితే చేసేద్దాం. రీసెట్ చేయగానే చూడండి ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. ఈ కీ ఫ్రేమ్స్ మనం ఏం చేద్దామంటే ఈజ్ అవుట్లో పెట్టుకుందాం. ఇది ఈజ్ ఇన్, అలాగే ఈజ్ అవుట్లో పెట్టుకున్నాం కదా. పెట్టుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దామండి ఏ విధంగా ప్లే అవుతుందో. చూసారు కదా, మనకి వీడియో ప్లే అవ్వకముందే సబ్జెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి మనం ఒక సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసినట్టయితే కనుక చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది మన సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలంటే కనుక మనం గూగుల్లోకి వెళ్ళి వూస్ సౌండ్ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అని చెప్పి నేను అయితే టైప్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి మిక్స్ కిట్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. మనకి ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ కావాల్సినా సరే ఇక్కడ నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మనం ఇందులోకి వెళ్ళేసి
ఊస్ కాదు, నాకు ఏం చేస్తానంటే సినిమాటిక్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సినిమాటిక్ అని టైప్ చేయగానే ఇక్కడ చూడండి కొన్ని సినిమాటిక్ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ రావడం జరిగిందనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, కొన్ని సినిమాటిక్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరిగిందనమాట. మనం టీజర్స్ కూడా చాలా మంది నేను డౌట్స్ అడిగారు, టీజర్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారని. నేను ఈ వెబ్సైట్నే యూజ్ చేస్తాను అనమాట. ఈ వెబ్సైట్లో నుంచి మనకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెర్చ్ బార్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ కావాలని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ టైలకు ఎటువంటి సిచ్యువేషన్స్కి మీరు సౌండ్ ఎఫెక్ట్స్ కోరుకుంటున్నారో ఆ సౌండ్ ఎఫెక్ట్స్, అలాగే టీజర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అయితే నేను ఇందులోంచి ఒక సౌండ్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేస్తాను అనమాట. అది ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్ అంటే చూసారు కదా, ఈ సౌండ్ ఎఫెక్ట్ని మనం డౌన్లోడ్ అయితే చేద్దాం. చూడండి, నాకు ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఈ డౌన్లోడ్ అయిపోయిన ఈ సౌండ్ ఎఫెక్ట్ నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా ప్రీమియర్ ప్రోలోకి అయితే తీసుకొస్తాను అనమాట. తీసుకొచ్చి నేను చూడండి ఈ 2 క్లిప్లకి ఈ సౌండ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా నేను అయితే సౌండ్ ఎఫెక్ట్ పెడతాను అనమాట. అది ఏ విధంగా అంటే ఇక్కడ వేవ్స్ ఉన్నాయి కదా, ఈ వేవ్స్ని మనం గమనించాలన్నమాట. ఈ వేవ్స్ని గమనించినట్టయితే మీరు ఒకసారి చూడండి, ఈ వేవ్స్ కరెక్ట్గా ఎఫెక్ట్ అయితే ఎక్కడి నుంచి అయితే వస్తుందో కరెక్ట్గా ఆ ఎఫెక్ట్ వచ్చే ముందు ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూస్తారు కదా, మనం సాంగ్ ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఎటువంటిది పెట్టుకున్నా సరే వాటికి తోడు ఈ ఎఫెక్ట్స్ తగ్గ ఈ వూస్ అనే ఎఫెక్ట్స్ మనం పెట్టినట్టయితే కనుక అవుట్పుట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో జస్ట్ శాంపుల్ మాత్రమే చేశానండి. నేను మీకు జస్ట్ శాంపుల్, మన ఛానల్ నుంచి ఇటువంటి వీడియోస్ వస్తాయని చెప్పడం కోసం మీకు జస్ట్ శాంపుల్ మాత్రం చేశాను. మన ఛానల్ నుంచి ఇటువంటి కట్ టు కట్ ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి, టీజర్స్ కానివ్వండి, హల్దీ ఫంక్షన్స్ కానివ్వండి, సాంగ్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ కానివ్వండి, ఇటువంటి కట్స్ చేసి మనం సాంగ్స్ని ఎటువంటి హైలైట్స్ అయితే చేయొచ్చో ప్రతిదీ కూడా మీకు మన ఛానల్ తరపు నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు దయచేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియోస్ అయితే నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్ తరఫున ఇటువంటి వీడియోస్ చాలా చాలా రాబోతున్నాయి అనమాట. మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో ఎడిటింగ్ సంబంధించి ఎటువంటి బ్యాకప్ కావాల్సినా సరే కింద నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట. మీరు దానికి కాంటాక్ట్ అయ్యి మీకు ఎటువంటి బ్యాకప్ కావాలో నన్ను అయితే అడగచ్చు అనమాట. అలాగే మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, నేను దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు వాట్సాప్ ఛానల్ ఫాలో చేస్తూ మన దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ వస్తున్నాయి, బ్యాకప్ ఎటువంటి అప్డేట్ అయిందనేది కూడా ప్రతిదీ కూడా మీరు అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, మరి వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో కొత్త ట్రిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బాయ్.